వెల్కమ్ టు ఏఆర్ క్రోషెట్ అండ్ మ్యాజిక్స్. టుడే మనం ఈ ఆరెంజ్ వులెన్ థ్రెడ్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేసి డబుల్ క్రోషెట్ స్టిచ్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనే డీసీ స్టిచ్ అని కూడా అంటాము క్రోషెట్ లాంగ్వేజ్ లో. ఓకే, మీడియం సైజ్ యూస్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ మనం స్లిప్ నాట్ అనేది చేసుకోవాలి. మీకు స్లిప్ నాట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా డీటెయిల్డ్ వీడియోలోకి వెళ్ళి చూడండి, స్లిప్ నాట్ వీడియో. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ద స్లిప్ నాట్ మనం హుక్ అనేది ఇన్సర్ట్ చేసేసుకొని ఇలా ఓకే ఇలా థ్రెడ్ ని హోల్డ్ చేసుకొని చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను చైన్ స్టిచ్ మీద ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను, సో అందుకని ఇక్కడ స్పీడ్స్ గా పెట్టేస్తున్నాను. మీకు ఇన్ కేస్ కావాలనుకుంటే నేను డీటెయిల్ వీడియో అనేది డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయండి. ఓకే, చైన్ స్టిచ్ అనేది కంప్లీట్ గా చేసుకోవాలి. బేసిక్ స్టిచ్ ఇది చైన్ స్టిచ్ అనేది. ఏ క్రోషెట్ ఆపరేటింగ్ అయినా చైన్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు లెట్స్ డూ ద డబుల్ క్రాసెట్. ఫస్ట్ ఇట్లా యాన్ ఓవర్ చేసుకోవాలి. ఓకే, 1 2 3 స్టిచెస్ అనేది స్కిప్ చేసుకొని ఫోర్త్ స్టిచ్ లో ఇన్సర్ట్ చేయాలి హుక్ ని. మళ్ళీ ఆ లూప్ ఫస్ట్ లూప్ నుంచి తీసేస్తే ఇలా 3 లూప్స్ వస్తాయి హుక్ పైకి. ఓకే, ఫస్ట్ 2 లూప్స్ లోంచి థ్రెడ్ అనేది లాగాలి. మళ్ళీ ఈ రిమైనింగ్ 2 నుండి మళ్ళీ లాగాలి. ఇలా డబుల్ క్రోషెట్ కంప్లీట్ అవుతుంది. ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకుండాలి. చెప్తాను చూడండి. యాన్ ఓవర్, ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్, ఓకే, ఇన్సర్ట్ చేసుకున్న దాంట్లోంచి ఫస్ట్ లాగితే ఓకే మనకి ఇక్కడ 3 లూప్స్ వస్తాయి. ఫస్ట్ ఈ 3 లూప్స్ లో ఫస్ట్ 2 లూప్స్ నుంచి ఫస్ట్ లాగేసేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ 2 లూప్స్ లో వచ్చి అగైన్ ఇలాగే ప్రాసెస్ ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, రిపీటెడ్ గా క్లియర్ గా వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ డబుల్ క్రాషెట్ ని కూడా చాలా క్రాషెట్ థింగ్స్ లో యూస్ చేస్తాం. చూడండి ఇలా అవుతుంది. ఫైనల్ గా డబుల్ క్రోషెట్ అనేది ఇలా కనబడుతుంది. మీరు కనుక బిగినర్స్ అయితే లూజ్ గా కొంచెం గ్యాప్స్ కనబడొచ్చు, నో ప్రాబ్లం. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది డబుల్ క్రోషెట్. ఓకే, స్లోగా 2x స్పీడ్ లో పెట్టుకొని చూడండి. ఇఫ్ మీకు ప్రాబ్లం అవుతే ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.